పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించి పనులు చేస్తుంటే వైసీపీ పత్రికల్లో అబద్ధాలు ప్రచురిస్తున్నారంటూ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించి పనులు చేస్తుంటే వైసీపీ పత్రికల్లో అబద్ధాలు ప్రచురిస్తున్నారంటూ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. నాడు నిర్లక్ష్యంతో పోలవరం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు 4 సార్లు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారని చెప్పారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ మందం తగ్గించి నిర్మిస్తున్నారంటూ సాక్షిలో రాసిన రాతలు అవాస్తవని, 100 మీటర్ల లోతులో నిర్మించేటప్పుడు కొద్దిగా వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. డిజైన్కు విరుద్ధంగా ఉందంటూ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రత విషయంలోనూ ఐఐటి తిరుపతి సూచనలు పాటిస్తున్నామని, 2022, 2023లో మేఘాకు ఇచ్చిన ధరల ప్రకారమే పనులు చేయడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. పూర్తి కాదనుకున్న ప్రాజెక్టు పూర్తవుతుందనే వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. చూస్తూ ఉన్నాం. ఎవరైతే రాష్ట్రానికి గూడు నీడ లేనిటువంటి, రాష్ట్రానికి విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులను, మహిళలను ఉద్దేశించి మరి వాళ్ళ అవినీతి పత్రిక, అవినీతి ఛానల్లో ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పి ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏదైతే దెబ్బతీశారో దాని పర్యవేక్షణం, మహిళల ఆగ్రహవేశాలు ఏవైతే ఈవేళ రాష్ట్రం మీద ఉన్నాయో దాని నుంచి దృష్టి మరల్చడం కోసం మరి నిన్నన మొన్నన పోలవరం ప్రాజెక్టు మీద అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు చొప్పించి డైవర్ట్ చేయాలనేటువంటి పరిస్థితిలో వాళ్ళ ఛానల్, వాళ్ళ పత్రిక ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో, మరి నేను అడుగుతూ ఉన్నా, అసలు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, ఈ డయాఫ్రమ్ వాల్ గురించి కానీ అసలు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వానికి కానీ, వీళ్ళ అవినీతి కరపత్రిక కానీ ఉందా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019కి 72% పూర్తయినటువంటి పోలవరాన్ని మరి తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయడం మాట్లాడుంచి 20% వెనక్కి నెట్టేసింది మీరా కాదా? ఏదైతే ఆ రోజు 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసింది మీరా కాదా? మరి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని ముంచేసి, విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి ఆ రోజు సాక్షాత్తు మీ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అని చెప్పినటువంటి వ్యక్తి మీ ఇరిగేషన్ శాఖ మంత్రి కాదా? అవునా? ఏదైతే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2020 జూన్ అని ఒకసారి, 2020 డిసెంబర్ అని రెండవసారి, 2021 జూన్ అని మూడవసారి, ముచ్చటగా 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా తేదీలు చెప్పి, అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే కనీసం డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు 3 ప్రకటనలు చేసి ఆఖరికి ఏదైతే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పినటువంటి వ్యక్తులు మీరా కాదా? అంటే అటువంటి మీ పార్టీ కానీ, మీ పత్రికలకు కానీ ఆ రకంగా విధ్వంసం చేసి ధ్వంసం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ వేళ పట్టాలెక్కించి 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి దాని మీద కూడా అబద్ధాలు, అసత్యాలు వల్లివేసి ప్రజల్ని, రైతుల్ని తప్పుదావ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది యావత్తు తెలుగు జాతికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం, యావత్తు తెలుగు రైతాంగానికి చేస్తున్నటువంటి ద్రోహం అని చెప్పి మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంత శ్రద్ధ తీసుకుని ప్రతి విషయాన్ని కూడా ఊటికి 100 సార్లు ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం కానీ, మా ఇంజనీరింగ్ కానీ, సిడబ్ల్యూసీ కానీ, పీపీఏ కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇంత ఆలోచన చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళ పని చేస్తూ ఉంటే ఈవేళ ఈ వైసీపీ నాయకులకి, ఈ యొక్క వైసీపీ పెద్దలకి అక్కసు. ఎందుకంటే పూర్తవుతున్న ప్రాజెక్టు పూర్తవుతుంది, ఎప్పుడవుతుందో చెప్పలేమన్నటువంటి ప్రాజెక్టుకి వీళ్ళు తేదీలతో సహా చెప్పి పూర్తి చేస్తామంటూ ఉన్నారు. ఇట్లా ఇంత చకచక పనులు ఇట్లా జరిగిపోతే
మరి ఆ రోజు ఎప్పటికీ పూర్తి కాదన్నటువంటి ప్రాజెక్టు 27కి పూర్తి అయిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి వైసీపీ నాయకులు మరి ఇటువంటి అవాస్తవాలు అసత్యాలు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.